నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి, పట్టు వస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్ దంపతులు. శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధమైన ఒంటిమిట్ట, బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణం, నేడు ధ్వజారోహణం. తెలంగాణలో పాఠశాలలకు రేపటి నుంచి వేసవి సెలవులు, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం. ఇకపై ఆన్లైన్లోనే ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్య ప్రవేశ పరీక్షలు వచ్చే ఏడాది నుంచి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ యోచన. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల సంతృప్తి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సీఎంఎస్ సర్వేలో వెల్లడి. టీఎస్ ఐపాస్ పనితీరు దేశంలోనే అత్యుత్తమం, పెట్టుబడులతో 37,000 మందికి కొలువులొచ్చాయన్న కేటీఆర్. ఐపీఎల్లో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసిన గుజరాత్ లయన్స్, పూణే జైంట్స్ పై 7 వికెట్ల తేడాతో జయభేరి. భద్రాచలం శ్రీరామనవమి శోభను సంతరించుకుంది. రామనామ స్మరణతో భద్రాద్రి మారుమోగుతోంది. రామయ్య కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. భక్తుల కోసం చలువ పందిళ్లు, క్యూలైన్లు, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, లడ్డూ ప్రసాదాలను అధికారులు సిద్ధం చేశారు. మిథిలా మైదానంలోని మండపంలో కళ్యాణ వేడుక వైభవోపేతంగా జరగనుంది. సెక్టార్ టికెట్ల ద్వారా 20,000 మందికి, ఉచితంగా 15,000 మంది భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని భక్తుల కోసం 200 ఫ్యాన్లు, 40 కూలర్లు ఏర్పాటు చేశారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ టీవీలను అమర్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. దేవాలయం నుంచి కళ్యాణమూర్తులను కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా వేద మంత్రాల మధ్య అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. తానిషా కాలం నుంచి ఆచారంగా వస్తున్న ముత్యాల తలంబ్రాలను తెలంగాణ ప్రభుత్వం సమర్పిస్తుంది. సీతారాములకు కర్పూర నీరాజనం సమర్పిస్తారు. చతుర్వేదాలతో సీతారాములకు ఆశీర్వచనం ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగుస్తుంది. కళ్యాణం తర్వాత స్వామివారిని ఆలయంలోకి ఊరేగింపుగా తీసుకొస్తారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు తిరువీధి సేవకు వెళతారు. చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య కూడళ్లలో ప్రథమ చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేశారు. గోదావరి కరకట్ట, విస్తా కాంప్లెక్స్లో విశ్రాంతి వసతి కల్పిస్తున్నారు. రామయ్య కళ్యాణం కోసం తెలంగాణ వ్యాప్తంగా వివిధ డిపోల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 2,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కళ్యాణ వేదిక పరిసరాల్లో 15 సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం భద్రతను పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలకు కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ముస్తాబైంది. నేడు ధ్వజారోహణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. రెండో అయోధ్యగా పిలిచే కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. కడప నుంచి తిరుపతికి వెళ్లే రహదారి పక్కనే ఆలయముంది. గర్భగుడిలో కేవలం రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి మూల విరాట్టులు మాత్రమే కనిపిస్తాయి.
ఈ 3 మూల విరాట్టులను ఏకశిలలో చెక్కినందున ఒంటిమిట్టను ఏకశిలా నగరంగా పిలుస్తున్నారు. ఎక్కడా లేని విధంగా స్వామి, అమ్మవారి విగ్రహాల ముందు ఆంజనేయ స్వామి విగ్రహం ఉండకపోవడం ఇక్కడి విశేషం. ఇక బమ్మెరపోతన ఈ ఏకశిలా నగరంలోనే భాగవతాన్ని రచించాడని ప్రతీతి. ఎంతో ప్రాశస్త్యమున్న శ్రీ కోదండ రామాలయానికి ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. పౌర్ణమి రోజున రాత్రివేళ రాములోరికి కళ్యాణం నిర్వహించడం ఒంటిమిట్ట ప్రత్యేకత. ఈ నెల 20న కోదండరాముడికి కళ్యాణ మహోత్సవం జరగనుంది. 70 ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణ క్రతువు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్ మేడ మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. దాదాపు లాస్ట్ ఇయర్ మనం 2 లక్షల మంది భక్తులను మనం ఈడ చూడగలిగాం. ఇప్పుడు దాదాపు 6 లక్షల మంది రావచ్చని మన ఎస్టిమేషన్లు ఉన్నవి. వారికి తగ్గట్టు అన్నప్రసాదాలు అయితేమి, అలాగే ఎలాంటి మజ్జిగ వాటరు ఎలాంటి ఇది లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు టీడీ వారి ఆధ్వర్యంలో చేయబోతున్నారు. 20వ తేదీన మన సీఎం గారు, గవర్నర్ గారు రాబోతున్నారు. కోదండరాముడిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు వస్తున్నారు. ఇక్కడ చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కన్నుల పండుగగా జరిగింది. తితిదే ఆధ్వర్యంలో వేద పండితులు ఆగమశాస్త్ర ప్రకారం పుణ్యావచనం చేసి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల దృష్ట్యా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ గోపురాలు విద్యుత్ దీపాల ధగధగలతో మెరిసిపోతున్నాయి. దశావతారాలను తెలిపే దేవతామూర్తుల రూపాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా కడప, రాజంపేట నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వందలాది బస్సులు నడపనుంది. పరిశ్రమల ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందని తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్ సిటీలో మైక్రోమాక్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఫోన్ల తయారీ కొత్త యూనిట్ను రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మైక్రోమాక్స్ సంస్థ ఉత్తరాఖండ్ యూనిట్ అనుమతి కోసం 2 సంవత్సరాలు వేచి చూస్తే టీఎస్ ఐపాస్ ద్వారా తాము కేవలం 6 నెలల్లోనే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటయ్యేలా చేశామని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చినట్లు తెలిపిన కేటీఆర్ తద్వారా 37,000 మందికి కొలువులు లభించాయన్నారు. ఈ రోజు ఈ టీఎస్ ఐపాస్ అనే పారిశ్రామిక విధానం ద్వారా 1, 2 కాదు. ఈ రోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒకే ఒక్క దృఢమైన ఆలోచనతో, దృఢమైన లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సారథ్యంలో, అదే రకంగా మన పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి సారథ్యంలో ఇప్పటికీ ఈ రోజు వరకు రాష్ట్ర స్థాయిలో టీఎస్ ఐపాస్ ఆధ్వర్యంలో 389 యూనిట్లకు, జిల్లా స్థాయిలో 1302 యూనిట్లకు, మొత్తం కలిపినట్టయితే 1691 యూనిట్లకు ఇప్పటి వరకు మనం అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇవ్వడం గొప్ప కాదు. ఇవన్నీ కూడా కేవలం పెద్ద ప్రాజెక్టులు అయితే, మెగా ప్రాజెక్టులు అయితే 15 రోజుల లోపలనే అనుమతులు ఇచ్చినాము. మిగతా ప్రాజెక్టులన్నిటికీ కూడా నెల రోజుల లోపలనే టీఎస్ ఐపాస్ కింద మనం అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన బాగుందని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సిఎంఎస్ సంస్థ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నవ్యాంధ్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని 67% ప్రజలు అభిప్రాయపడినట్లు సిఎంఎస్ సర్వే పేర్కొంది. ఇది పట్టణ ప్రాంతంలో 70%గా ఉండగా పల్లెల్లో 63%గా ఉన్నట్లు వివరించింది. చంద్రబాబుపై విశ్వాసం పెరిగిందని 53% ప్రజలు అన్నట్లు సర్వే తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నట్లు 59% ప్రజలు సంతృప్తి వెలిబుచ్చారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నట్లు 54% మంది సర్వేలో తెలిపారు. అవినీతి తగ్గుముఖం పట్టిందని పట్టణాల్లో 43% మంది ప్రజలు చెప్పగా గ్రామాల్లో వ్యతిరేక అభిప్రాయం వ్యక్తమైంది. ఇక మత సామరస్యం విషయానికొస్తే పరిస్థితులు బాగున్నట్లు 61% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 10 జిల్లాల్లో ప్రజలు, రైతుల అభిప్రాయాలతో సిఎంఎస్ సంస్థ ఈ నివేదిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్యల ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతానికి రాత పరీక్షలు నిర్వహిస్తున్న వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పద్ధతికి వెళ్లాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. ఈసారికి డిఎడ్ పరీక్షను మాత్రం పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంటర్ 2వ సంవత్సర విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఈసెట్, లాసెట్, ఐసెట్ ఆన్లైన్లో రాయడానికి అభ్యంతరాలు, ఇబ్బందులు ఉండబోవని భావిస్తున్నారు.
ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితుల్లో ప్రశ్నల నిధి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది నుంచి కొత్త మార్గంలో వెళ్లే విషయాన్ని విద్యార్థులకు ముందే తెలియజేయాలని అధికార వర్గాలు అనుకుంటున్నాయి. ఇక ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సరం వృత్తి విద్య జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్లో పెట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలలకు ఇక వారం ముందుగానే వేసవి సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 16వ తేదీ నుంచి సెలవులను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు పనిచేయాల్సి ఉంది. కొద్ది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడం, వడగాళ్లు వీస్తున్న నేపథ్యంలో సెలవులు ముందుకు జరపడంపై పలు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నుంచి విద్యాశాఖకు వినతులొచ్చాయి. ఒంటిపూట బడులు నడుస్తున్నందున మిట్ట మధ్యాహ్నం వేళ పిల్లలు ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ పాఠశాలలు సెలవులు 15 రోజులు ముందుకు జరిపాయి. పాఠశాల విద్యాశాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు తెలంగాణలో కూడా ఈ నెల 16 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రైవేట్ పాఠశాలలు వేసవి సెలవులు ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీలో గురువారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటకలో వడగాల్పులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. వడదెబ్బతో ఇప్పటివరకు తెలంగాణలో అత్యధికంగా 35, ఒడిషాలో 30 మంది మృతి చెందగా ఆంధ్రప్రదేశ్లో 14 మంది చనిపోయారు. తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుండగా గురువారం సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో భారీ భూకంపం ధాటికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కుమమోటోలో నగరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. రాత్రి 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో వచ్చిన ఈ భూ ప్రకంపనల కారణంగా అనేక భవనాలు ధ్వంసమవగా చాలా చోట్ల రహదారులు కూడా బీటలు వారాయి. ఈ ఘటనలో సుమారు 50 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే సహాయ చర్యలు ప్రారంభించినట్లు జపాన్ ప్రధాని షింటో అబే తెలిపారు. నీటి పొదుపును ప్రోత్సహిస్తూ ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో జరిగిన సదస్సుల్లో మేధావులు, ప్రజాప్రతినిధులు నీటి పొదుపుపై తమ విలువైన సలహాలు అందజేశారు. అడుగంటిపోతున్న ప్రకృతి సంపద నీటిని పరిరక్షించడంపై ప్రజల్లో అవగాహన కోసం ఈటీవీ ఈనాడు చేపట్టిన మహాక్రతువు సుజలాం సుఫలాం తెలుగు రాష్ట్రాల్లోని వాడవాడలా ఉత్సాహంగా సాగుతోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీటి పొదుపు ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు లఘునాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మేధావులు నీటి పొదుపు ఆవశ్యకతను వివరించారు. ఇవాళ జల సంరక్షణ అనేది అత్యంత కీలకమైంది. మనకి ఏ వస్తువైనా, మనకి ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే మనం రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా రీమేడ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ఉంది. కానీ మనం త్రాగేటటువంటి, వాడేటటువంటి నీటికి మట్టికి ఆల్టర్నేటివ్ లేదు. నీరు అనేది లేకపోతే ఎంత ప్రమాదమో, ఎంత ఇబ్బందో ఒక్కసారి మనం అలా ఊహించుకుంటే చాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం జాలిపూడిలో నిర్వహించిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. విద్యార్థులు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నీటిని పొదుపు చేసి భావితరాలకు ఆస్తిగా ఇవ్వాలని వక్తలు కోరారు. ప్రతి ఒక్కరూ కూడా నీటిని ఆదా చేయాలి. ఇంకుడు గుంటలు తవ్వుకోవాలి ప్రతి ఇంట్లో కూడా. ఇదివరకట మంచినీళ్లు కొనుక్కుని తాగే పరిస్థితి లేదు మనం చిన్నప్పుడు. మరి ఇప్పుడు నీటిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. తర్వాత నీళ్లు కొనుక్కున్నా కూడా దొరకని పరిస్థితి. 200 పెట్టినా ఒక టిన్ను రాదు. కడప జిల్లా పల్లవోలులో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో జరిగిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ విషయంలో విద్యార్థుల బాధ్యతను సదస్సుకు హాజరైన మేధావులు, అధికారులు గుర్తు చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు ఉండబడినటువంటి వ్యవసాయ పొలంలో అట్లీస్ట్ ఒక ఫామ్ ఫండ్ మీ తల్లిదండ్రులను మోటివేట్ చేసి మీరు ఫామ్ ఫండ్స్ పొందించుకోండి. దానికి పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా డబ్బులు ఇస్తుంది. జల సంరక్షణను ఖచ్చితంగా పాటిస్తామంటూ సుజలాం సుఫలాం సదస్సులో తీర్మానాలు చేశారు.
అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధి కంటే ముందే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఇది పూర్తయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామ కంఠాలపై వచ్చే వారంలోపు నోటిఫికేషన్ విడుదల చేసి రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వెల్లడించారు. రేపు వచ్చేటువంటి 1 వీక్ 10 డేస్ లోపలనే గ్రామానికి కూడా నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాము. ఆ నోటిఫికేషన్ 1 మంత్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత రైతుల్లో నుంచి ఏదన్నా ఆ గ్రామస్తుల నుంచి ఏదన్నా అభ్యంతరాలు వస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని కూడా క్లారిఫై చేసి రైతులకి ఫ్లాట్స్ ఇచ్చేటువంటి దానికి కూడా ముందుకెళ్లబోతా ఉన్నాము. అసైన్మెంట్ భూములు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వారికే రేపు బాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. చేతులు మారినా వారికి ఇవ్వడం జరగదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విక్రయ విధానం ఈనాం పథకాన్ని విజయవంతం చేసి అన్నదాతలకు మరింత మేలు చేస్తామని తెలంగాణ మార్కెటింగ్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈనాం పథకం ప్రారంభం సందర్భంగా ఆన్లైన్ విక్రయాలను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవితతో కలిసి హరీష్ రావు పర్యవేక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల అవసరార్థం రికార్డు స్థాయిలో గిడ్డంగుల నిర్మాణం, మార్కెట్ యార్డుల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. మరి యొక్క పథకం న్యాయం ఏదైతే ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నామో ఇది బాగా విజయవంతం అవుతుందని మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనతో అయితే దీన్ని స్టార్ట్ చేసిందో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి తెలంగాణ రైతులకు మెరుగైనటువంటి ధరను కల్పించడం కోసం ఈ న్యాయం విజయవంతంగా మన మార్కెటింగ్ శాఖ అమలు చేస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు అనైతికమని, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార తెరాసకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్న ఆయన పార్టీ మారాలనుకునేవారు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి పార్టీ మారడాన్ని ఆయన సోదరి మాజీ మంత్రి డీకే అరుణ తప్పుబట్టారు. చిట్టెంకు నైతికత ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అరుణ డిమాండ్ చేశారు. పార్టీని వీడి ఇంకొక పార్టీలో చేరటం ఇది చాలా హేయమైనది, అనైతికమైనది, అప్రజాస్వామికమైనది, అసహ్యమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమైనటువంటి ఉద్దండులని కిందికి మీదికి చేసినటువంటి ప్రజాస్వామ్య ఊపిరి ప్రజల చేతుల్లో ఉన్నది. అందుచేత తగిన సమయంలో ఇటువంటి వాటికి తగిన గుణపాఠం చెప్పేటువంటిది ప్రజలు చేస్తారని విశ్వసిస్తూ ఆ విధంగా ప్రజలు అడుగడుగునా గమనించమని నేను వారికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ ప్రభుత్వం అవసరమైతే బిచ్చమెత్తుకోవడానికైనా సిద్ధం, మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయాలనుకుంటే, కానీ మా యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకునేది మటుకు లేదని మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ సామాన్యులను దృష్టిలో పెట్టుకుని రైల్వే బడ్జెట్లో ప్రయాణ రుసుములు పెంచని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు బాదుడుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో ప్రారంభించనున్న హంసఫర్, తేజస్, ఉదయ్ వంటి రైళ్లలో ఉన్న అదనపు సదుపాయాలకు తగ్గట్టుగా టికెట్పై అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణ ఛార్జీలపై 15 నుంచి 30% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయవచ్చని వెల్లడించారు. ఇప్పటికే సువిధ రైళ్లలో పండుగలు సహా రద్దీని బట్టి అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉండగా ఇటీవలే రైల్వే శాఖ ప్రవేశపెట్టిన మహామాన్, గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ ప్రయాణ రుసుములు అధికంగా ఉండనున్నాయి. హంసఫర్లో ఉండే బోగీలన్నీ పూర్తిగా ఏసీ 3 టైర్వి కాగా తేజస్ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. ఉదయ్ రైళ్లు డబుల్ డెక్కర్ కాగా ఇతర రైళ్లతో పోలిస్తే 40% అధికంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చగలవు. పూర్తి పరిశుభ్రత లక్ష్యాన్ని రైల్వేలు 2019 నాటికి సాధించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దిష్ట కార్యాచరణను ఈ నెల 20లోగా ఖరారు చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. స్వచ్ఛంద సంస్థలు, స్కౌట్లు, గైడ్ల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించింది. పరిశుభ్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పించడం, అందుకు తగిన మౌలిక వసతుల కల్పనతో పాటు అవసరమైన చోట్ల జరిమానాల వసూళ్లను కూడా రైల్వే శాఖ చేపట్టనుంది. A1, A కేటగిరీ రైల్వే స్టేషన్లతో పాటు పర్యాటక, పుణ్యక్షేత్రాల రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని రైల్వే బోర్డు సూచించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.